పోసి పెంచుకున్న నా బిడ్డ. తన కోసం ఆ పరమశివుడు రాసిన గమ్యమేంటో అప్పుడు నాకు తెలియలేదు. తన మరణం ఒక ముగింపు కాదు, ఓ మహాకార్యానికి ప్రారంభం. తన గమ్యం యుద్ధం. వర్తమాన భవిష్యత్ కాలాలని శాసించే దేవాసుర సంగ్రామం. తప్పుకో విశాసుర, బాహుబలికి శిక్ష తప్పదు. సోదరా ఇంద్ర, నీకు బాహుబలి కావాలంటే గెలిచి తీసుకో. నీ బాహుబలిని ఎవరు కాపాడతారు? అదే ప్రశ్న ఇంద్ర. ఇప్పుడు నిన్నెవరు? ఈ 14 లోకాల మనుగడ ఒకే ఒక మానవుడి చేతిలో. ఆ శక్తి పేరే